चलो मियां अंबरपेट अली कैफे से सीधा अंदर चल के जाते ही लेफ्ट साइड पे आपको दिख जाती है स्लीपवेयर मैट्रेसेस, जो कि हैदराबाद का सबसे फर्स्ट ऑर्थो थाईलैंड नेचुरल लेटेक्स मैन्युफैक्चरर है। ये लेटेक्स पे अगर आप ग्लास फुल ऑफ पानी रख के साइड से कुछ भी कर लिए तो ये पानी का कुछ भी नहीं बिगड़ता, और ऐसा अंडा रख के उसके ऊपर से सो गए तो अंडे का भी कुछ भी नहीं बिगड़ता। यहाँ पे आपको ऑर्थोपेडिक मैट्रेसेस, लेटेक्स मैट्रेसेस, फोम मैट्रेसेस, अल्ट्रा सॉफ्ट बेड मैट्रेसेस, HR फोम मैट्रेसेस और पिल्लोस मिल जाते। यहाँ पर आप 15+ फैब्रिक सिलेक्शन का ऑप्शन भी मिल जाता और लेटेक्स। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। हाइड्रा के एन कन्वेंशन को मुनहदिम करने के बाद अक्कीनेनी नागार्जुना आगे आए और झील की तरक्की के लिए 2 एकड़ अराजी का अतिया दिया, क्योंकि वो शहर की तरक्की में हीरो बनना चाहते हैं। वज़ीर आला ने कहा कि हुकूमत 400 एकड़ कांचा गच्चीबौली अराजी वापस लेने और IT कंपनियों को वहां लाने के लिए कानूनी तौर पर लड़ेगी। ఈ చెరువులలో కడితే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం। ఆ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు, అక్కినేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది। తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి 2 ఎకరాలు అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా, మీరు ఒక మంచి సంకల్పంతో ఈ రోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకొచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది। ఈ రోజు బతుకమ్మకుంట వి హనుమంతరావు గారు ఎప్పుడు అంబర్నియకుంట ప్రతిరోజు కోర్టులో లిటిగేషన్ వేసి పనులు చేస్తున్న వాళ్ళ మీద బురద జల్లి ఈ రోజు నగర అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు। ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి అయితే దాదాపుగా 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి। ఈ రోజు ఇక్కడనే దుర్గం చెరువు పక్కన నాలెడ్జ్ పార్క్ వస్తే 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి। అందుకే ఈ రోజు గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక 400 ఎకరాల అభివృద్ధి చేస్తే ఇంకొక 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి, 1,00,000 కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని విదేశీ పర్యటనలు చేసి అమెరికా, జపాన్, సౌత్ కొరియా లాంటి, సింగపూర్ లాంటి దేశాలలో పర్యటన చేసి దాదాపుగా 2,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి ఇవాళ సంస్థల్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు। ఇది తాత్కాలికమే। ఆ భూమి 2002-03లో ఎవరికో ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తే 2024లో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి 20 సంవత్సరాల పోరాటం తర్వాత ఆ భూమిని వెనక్కి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చినాం। ఈ రోజు ఎవరో కొందరు అవాంతరాలు అడ్డంకులు కల్పించినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గదు। చట్ట సభలలోనే కాదు, న్యాయస్థానాలలో న్యాయం కోసం కొట్లాడి ఆ స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెద్ద ఎత్తున IT కంపెనీలను అక్కడ ప్రారంభించడమే కాదు, లక్షలాది ఉద్యోగాలను కల్పించే ప్రయత్నము మన ప్రభుత్వం చేస్తుంది। ఇదే కాదు, ఇవాళ జంట నగరాలలో